జ్యోతిష్యం ప్రకారం శనిదేవుని శుభ అశుభ ప్రభావాలు ఏమిటో తెలుసా? మరి ఆ వివరాలు ఏమిటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. పూర్తి వివరాలకి వెళ్లే ముందు మీరు జీవితంలో ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి సంప్రదించి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందవచ్చు. అలాగే మీరు మా ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జ్యోతిష శాస్త్రం ప్రకారం శనిదేవుడు కర్మఫల దాతగా ప్రసిద్ధి పొందాడు. అంటే మనం చేసిన పనులకి తగిన ఫలితాలు ఇస్తాడనే విశ్వాసం. శని అనుకూలంగా ఉన్నప్పుడు వ్యక్తికి క్రమశిక్షణ, సహనం, కష్టపడే స్వభావం పెరుగుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం, పదోన్నతి, ఆర్థిక పురోగతి కలుగుతాయి. అలాగే దీర్ఘకాలంలో మంచి ఫలితాలు అందిస్తాడని చెబుతారు. అయితే శని ప్రతికూలంగా ఉన్నప్పుడు కొన్ని కష్టాలు ఎదురవుతాయని అంటారు. ఆలస్యాలు, అడ్డంకులు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. పనులు ఆలస్యంగా పూర్తవడం, ప్రయత్నాలు వెంటనే ఫలితం ఇవ్వకపోవడం జరుగుతాయి. కానీ ఈ కాలం మనకు సహనం, పట్టుదల నేర్పుతుందని కూడా చెబుతారు. శని ప్రభావాన్ని సమతుల్యం చేసుకోవడానికి శనివారం రోజున దానం చేయడం, నల్ల నువ్వులు లేదా నూనె దానం చేయడం, హనుమంతుణ్ణి ప్రార్థించడం వంటి పద్ధతులు పాటిస్తారు. మొత్తంగా శనిదేవుడు శిక్షించేవాడు కాదు, మనకు సరైన మార్గం చూపించే గురువులా ఉంటాడని జ్యోతిష విశ్వాసం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.